హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. డాట్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ వస్తాయండి. బిగినర్స్ అయితే మరీ ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇలాగా మనము రైట్ సైడ్ అంటే ఫ్రంట్ నెక్ అనేది ఒకే సైడ్కి ఇలాగా రౌండ్ నెక్ లాగా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. రైట్ మార్కింగ్ చూడండి, అంటే రైట్ సైడ్ అని గుర్తుంటుంది, కింద వైపు రాంగ్ సైడ్ అని గుర్తుంటుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, మనకి మెయిన్ డాట్ దగ్గర ఇక్కడ డాట్ అనేది వేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా డాట్ అనేది వేసుకోవచ్చు. ఇలా రైట్ మార్క్ పెట్టుకొని కుట్టుకోవడం వల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, మనకి లైనింగ్ ఉన్న వైపు మెయిన్ క్లాత్ ఉన్న వైపు తెలిసిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా ప్లెయిన్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రం ఈ మిస్టేక్ అయితే చాలా మంది జరుగుతుందండి. సో రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి, రెండు రైట్ సైడ్కి వచ్చేస్తాయి, లేదంటే రెండు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇలాగ మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చూడండి రైట్ సైడ్ వైపుకి ఇలాగ మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఇటువైపు కూడా ఇప్పుడు మనం రైట్ మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకి రైట్ సైడ్ అని గుర్తుంటుంది, ఇది రాంగ్ సైడ్. ఓకేనా, సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతేనండి. సో ఇలా అనమాట, మనకి రైట్ సైడ్ ఉన్న వైపు ఇలా పెట్టేసుకొని ఇలా డాట్ అనేది వేసుకోవాలండి. ఈ డాట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉండేలా వేసుకోండి, అంతకంటే ఎక్కువైతే వేయొద్దండి. ఓకేనా, ఇలా 2 ఇంచెస్ ఉండేలా వేసుకోండి. ఇదైతే 36 బ్లౌజ్ అండి. ఓకేనా, నేను పెట్టాను కదా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ 35 అనమాట సైజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 35. సో అదే అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా డాట్స్ అనేది ఇలా వేసేసుకోవాలి. సో ఇలా కుట్టిన తర్వాత ఇంకొక డాట్ అనేది వేసేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా చూడండి, ఇక్కడ మార్కింగ్ పెట్టాను, ఇలా మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇంకొక డాట్ అనేది వేసేసుకోండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి. రైట్ మార్క్ ఉన్న వైపు పైకి వచ్చేసింది కదా, రెండు కూడా మనకి నెక్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలాగైతే వేసేసుకోవాలండి. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇటువైపు అనమాట, ఇది రైట్ సైడ్ వైపు, ఇంకొకటి కూడా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కూడా మనమైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ ఇలా షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ వైపు టక్స్ ఇచ్చేసుకుంటాం కదా షేప్ బెల్ట్ కి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అంటే రైట్ సైడ్ వైపుకి ఇలా పెట్టేసుకొని ఈ రెండు కూడా ఇలా కుట్టేసుకోవాలన్నమాట కలిపి. ఫ్రంట్ సైడ్ అంటే ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కదా, అటు సైడ్ ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర ఇక్కడ చూడండి ఇదైతే ఉంది కదా క్లాత్ అనేది, దీన్ని ఇలా వెడల్పు చేసేసుకోండి. సో ఇదైతే మన ఛానల్లోనే మన కటింగ్లోనే మాత్రమే ఉంటుందండి ఇలా స్టిచ్ చేయడం అయితే. సో మీరైతే ఎక్కడ కూడా చూడరనమాట. ఈ టిప్ అయితే మనకి ఖర్చు అనేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది మెయిన్ డాట్ దగ్గర. సో అది ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను సపరేట్గా కటింగ్ అయితే పెట్టమని అడుగుతున్నారండి. ఫ్రంట్ పార్ట్ పెడతానండి, కంపల్సరీ పెడతాను. ఓకేనా, చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో లైనింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఈ రెండు కూడా కలిపేసుకొని ఇంకొక లైనింగ్ పీస్ అనమాట ఇలా. ఓకేనా, ఇలా కుట్టేసుకోవాలి. సో ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టానండి స్టిఫ్నెస్ కోసము. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి 4 పీసెస్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే లోపల పెట్టానండి, స్టిఫ్నెస్ కోసం అయితే పెట్టాను. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఇలా రివర్స్ అనేది చేసేయాలి. సో చూడండి ఖర్చులు అనేవి మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి, మనకి పైన వైపు ఎలా ఉండదండి. సో చూడండి ఇది మనకి ఖర్చుల వైపు చూడండి మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి అయితే కుట్టేసుకోవాలి. ఉక్సు పట్టి కోసము స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే తీసుకోండి. స్ట్రైట్గా మనకి మిషన్ అంచులు వస్తాయి కదా, ఆ మిషన్ అంచులు అయితే తీసుకొని దాన్ని స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా, 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలండి. సో 1 ఇంచ్ క్లాత్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇలా మిషన్ అంచు వచ్చిన వైపు తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ మందం కుట్టుకుంటూ రావాలి ఉక్సు పట్టి. ఇక్కడ డాట్ వేసాం చూడండి ఫ్రంట్ సైడ్, ఈ డాట్ దగ్గర ఇలాగా కొంచెం మలిచి కుట్టుకోవాలన్నమాట. షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, పట్టేసినట్టుగా ఉండదండి. ఫ్రంట్ సైడ్ మనం ఉక్స్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక 1/2 ఇంచ్ మందం నీట్ గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకోండి కింద వైపు. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు మనం ఏదైతే ఇప్పుడు కుట్టామో దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని
బ్యాక్ సైడ్ వైపుకి మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చివరికి ఒక కుట్టు వేసేసుకోండి. ఓకేనా, ఇలా చివరికి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. సో కాజా పట్టీ సైడ్ కాజా పట్టీ కూడా కుట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఉక్సు పట్టీ వైపు ఉక్సు పట్టీ, కాజా పట్టీ వైపు కాజా పట్టీ సేమ్ ఇలాగే కుట్టేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.